ఏపీ లిక్కర్ రవాణా కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కారుమూరిని ఇవాళ నాంపల్లి ఈడీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఈడీ రాత్రి గాంధీ ఆసుపత్రిలో కారుమూరికి వైద్య పరీక్షలు నిర్వహించింది. ఇవాళ నాంపల్లి ఈడీ కోర్టు ముందు ఆయన హాజరుపరచనున్నారు. అటు ఈ కేసులో కావాలని తనను అరెస్టు చేశారని కారుమూరి ఆరోపించారు. తన కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. ముందు తన కుమారుణ్ణి అరెస్ట్ చేశారని, ఇప్పుడు తనను అరెస్టు చేశారని అన్నారు. ఏపీ లిక్కర్ రవాణా కేసులో నిన్న కారుమూరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రైట్, కారుమూరిని అరెస్ట్ చేశారు. ఇవాళ ఈడీ కార్యాలయానికి తరలించారు. మరోవైపు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు కూడా చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో రెండవ కీలక వ్యక్తి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును నిన్న మధ్యాహ్నం ఇటు హైదరాబాద్ కొండాపూర్ నివాసంలో అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఆ తర్వాత నేరుగా బషీర్బాగ్ ఈడీ కార్యాలయం తీసుకొచ్చి సుమారుగా 3 గంటల పైగా విచారించిన తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కూడా గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఈడీ ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిగా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసుకు సంబంధించి కూడా సుమారుగా 192 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అవినీతి చోటు చేసుకుంది. ఆ మనీని కూడా హవాలా రూపంలో ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి కూడా పథక రచన చేశారో వారి ఖాతాల్లోకి వెళ్ళినట్టుగా ఈడీ గుర్తించింది. ముఖ్యంగా ఏపీ లిక్కర్ కేసుతో పాటు ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన కేసు మీద కూడా ఏపీ సిఐడి 2 వేరువేరు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఇటు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసుకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో హవాలా రూపంలో కూడా నగదు బదిలైనట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఏపీ సిఐడి అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా వీరు కూడా ఈసీఆర్ నమోదు చేసి పూర్తి స్థాయిలో ఈ సిఐడి సేకరించిన ఆధారాలను పరిగణలోకి తీసుకొని కూడా వీరు దర్యాప్తు చేశారు. ముఖ్యంగా ఈడీ అధికారుల విచారణలో కూడా ఆ పెద్ద మొత్తంలో కూడా అంటే నిబంధనలకు విరుద్ధంగా ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి, ఎందుకంటే లిక్కర్ని సరఫరా చేసేందుకు సంబంధించి కావచ్చు, గతంలో జిల్లాల వారీగా దీనికి సంబంధించిన విధి విధానాలు దాన్ని పూర్తిగా మార్చేసి బెవరేజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా స్టేట్ వైడ్గా ఒకే కంపెనీకి సంబంధించి కూడా రవాణా చేసేందుకు వీరు మొత్తంగా నిబంధనల్ని మార్చినట్టుగా గుర్తించి అందుకు సంబంధించి ముఖ్యంగా ఒక కంపెనీతో పాటు మరొక 2 కంపెనీలకు సబ్లీజ్ ఇచ్చి సిగ్మాతో పాటు మరొక కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీరు 3 భాగాలుగా మార్చేసి ఆ లిక్కర్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి కూడా వీరు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత వారి వద్ద నుంచి వాస్తవానికి 1 కిలోమీటర్కి 19 రూపాయలకు సంబంధించిన వీళ్ళు అంటే దానికి సంబంధించి కూడా ట్రాన్స్పోర్ట్ ఫీజు చెల్లించారు. కానీ ఏకంగా 15 రూపాయలు అంటే 39 రూపాయలకు పైగా పెంచేసి ఆ అదనంగా వచ్చిన సొమ్మును కూడా వీరు వివిధ మార్గాల్లో కూడా తమ ఖాతాల్లోకి మళ్లించకుండా గుర్తించారు. ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ కేసుకు సంబంధించి కావచ్చు, అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అతడి కొడుకు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వివిధ రూపాల్లో కూడా కొడుకు, తండ్రి, కోడలు ఖాతాల్లో కూడా పెద్ద మొత్తంలో ఆ రూపంలో వచ్చిన నగదును కూడా వీరు ఆ ఖాతాల్లో చేరిన తర్వాత ఈడీ అధికారులు సోదాల సందర్భంలో కూడా నాగేశ్వరరావు నివాసంలో కొత్త అంటే ఆ అవినీతి సొమ్ముతో, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చిన అవినీతి సొమ్ముతో కూడా వీరు భారీగా కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. ఆ తర్వాత కూడా పూర్తి స్థాయిలో కేసులో మొదటి అరెస్టు కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పుకొస్తుంది. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కావచ్చు, లిక్కర్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పథక రచన చేసి ఆ తర్వాత సబ్ కాంట్రాక్టులకు సంబంధించి కూడా కీలక పాత్ర ఇచ్చిన మాజీ మంత్రి నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేసేందుకు ఈడీ అధికారులు ప్రయత్నం చేశారు. కానీ కొంత ఆయన ఈడీ అధికారులకు కళ్ళు కప్పి కూడా తిరిగే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈడీ అరెస్ట్ చేయకుండా ఉండేందుకు హైకోర్టు, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో అక్కడ నిరాశ కలగడం, బెయిల్ ఇచ్చేందుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడం కూడా ఎట్టకేలకు నిన్న కొండాపూర్లో నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. కాబట్టి నిన్న సుమారుగా ఈడీ కార్యాలయంలో 3 గంటల పాటు విచారించి వైద్య పరీక్షలు చేసి ఈడీ కోర్టు ముందు హాజరుపరిచే ఉందిగా భావించారు. కానీ సమయం లేకపోవడంతో కూడా వైద్య పరీక్షలు చేసి తిరిగి ఈడీ ఆఫీస్కు తరలించారు. మరికొద్ది సేపట్లో ఈడీ కార్యాలయం నుంచి కూడా నేరుగా
నాంపల్లి ఈడీ కోర్టుకు తీసుకెళ్లిన తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. 14 రోజుల రిమాండ్ తర్వాత కూడా ఈ రోజు కానీ రేపు కానీ కస్టడీ తీసుకునేందుకు ఈడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ కేసుకు సంబంధించి కూడా ఒక కీలక పరిణామం. ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ఈ లిక్కర్ స్కామ్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి కూడా ఏదైతే పథకరచన చేసిన వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్టుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్.